శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామినే నమః. భక్తజనులందరికీ మహాపవిత్ర అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలను అందజేస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఛానల్. భక్తి ముక్తిదాయకం అక్షయ తృతీయ పర్వదినం అత్యంత శుభకరం. ఈరోజు నా క్షయం అంటే అక్షయం, జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినము ఈ అక్షయ తృతీయ రోజు. వైశాఖ శుద్ధ తది నాడు అక్షయ తృతీయగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఏ కార్యం ప్రారంభించినా అది అక్షయంగా ఉంటుంది, వృద్ధి చెందుతుంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురామ జయంతి ఈరోజే. వ్యాసుల వారు మహాభారత రచనకు ఆరంభించిన దినము ఈరోజే. అమృతం కోసం జరిపిన క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన దినం ఈరోజే. ఆవిడ శ్రీహరిని చేపట్టిన శుభతరుణాన భక్తులు బంగారం వంటి విలువైన వస్తువులను కొంటారు. ఆ లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువైనట్టుగా భావిస్తారు. మోక్షప్రాప్తికి ఆ దివిజ గంగ భూమిపైకి తెంచిన శుభదినం ఈనాడే. అరణ్యవాస సమయంలో పాండవులకు ఆదిత్యుని ద్వారా అక్షయ పాత్ర లభించినది ఈరోజే. సువర్ణదానం చేస్తే, అలాగే భూదానం చేస్తే, గోదానం చేస్తే, గొడుగు పాదరక్షలు ఇస్తే అక్షయమైన సుఖాలు పొందుతారని విశ్వాసం. మట్టి కొండలో నీరు పోసి దానం చేస్తే మంచి నీటిలో ఎన్ని జలబిందువులు ఉంటాయో అన్ని దివ్య సంవత్సరాలు దివ్య లోకాలలో ఉంటారని పెద్దల అభిప్రాయం. జగన్మాత ఆ లక్ష్మీదేవి ఈ అక్షయ తృతీయ నాడు త్రిలోక సంచారం చేస్తుంది. శుచి శుభ్రత ఉన్న ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఈరోజు ఆ తల్లిని పూజిస్తే అక్షయమైన వరాలను ప్రసాదిస్తుంది. ఈ పవిత్ర దినాన అఖండ వరాలను సగే ఆ సింహాచలేశుని అతని దేవేరి శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థిద్దామా? అఖండ ఐశ్వర్యాలను పొందుతామా? శ్రీంకారం వరదాభయప్రదాకరా, శ్రీంకారం వరదాభయప్రదకరా, పుల్లాబ్జహస్తాం శుభాం కళ్యాణీం కమలామనంతధనదాం సర్వార్థదాత్రీం ప్రభాం బ్రహ్మేశాదిసురార్చితాం భగవతీ శ్రీ విష్ణుపత్ని రమాం శ్రీలక్ష్మీ ప్రణమామి. సర్వజననీ భక్త ఆర్తి విధ్వంసిని. ఈ స్తోత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.